హలో గైస్, వెల్కమ్ టు గ్రో యువర్ వాలెట్. మన షేర్ మార్కెట్ బాగా కరెక్ట్ అవుతుందండి. మన మార్కెట్ మాత్రమే కాదండోయ్, గ్లోబల్ మార్కెట్స్ కూడా కరెక్ట్ అవుతున్నాయి. ఎందుకు కరెక్ట్ అవుతున్నాయి? సోషల్ మీడియాలో చాలా రీజన్సే వినిపిస్తుంటాయి. జపాన్ మార్కెట్ క్రాష్ అవ్వడం ఓ రీజన్, అలాగే యుఎస్ రెసిషన్ లోకి వెళ్తుందనడం ఇంకో రీజన్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కూడా ఓ రీజన్ అండి. మార్కెట్ కరెక్ట్ అవుతుంది కదా, మనం ఇప్పుడు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలా అంటే కాదండోయ్. మార్కెట్ కరెక్షన్ మనకు ఓ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా చూడాలి. ఈ కరెక్షన్ లో మంచి క్వాలిటీ స్టాక్స్ డిస్కౌంట్ లో దొరుకుతాయి. మన పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఈ కరెక్షన్ మనం ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి గాయస్. కరెక్షన్ లో యాడ్ చేసుకోవాల్సిన బెస్ట్ కంపెనీస్ కొన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ డిస్క్లైమర్ గాయస్, ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కరెక్షన్ లో యాడ్ చేసుకోవాల్సిన కంపెనీస్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 50 ఇండెక్స్ 180 పాయింట్స్ ఈ రోజు కరెక్ట్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ 1% దగ్గర కరెక్షన్ అయితే అయింది నిఫ్టీ 50. కరెక్షన్ ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని మంచి క్వాలిటీ కంపెనీస్ మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే యాజ్ ఏ లాంగ్ టైంలో మీకు మంచి వెల్త్ని క్రియేట్ చేసే స్టాక్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. ఇండెక్స్ లో హై వెయిటేజ్ కలిగిన స్టాక్ అండి. రైట్ నో ఇది 2896 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ గా ఈ స్టాక్ 9% అనేది కరెక్ట్ అయిందండి. ఓకే, ఇది మార్కెట్ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో అలాంటి టైంలో మనం ఎంటర్ అయితే లాంగ్ టర్మ్లో మనం మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకోవచ్చు గాయస్. ఈ కంపెనీ యొక్క చార్ట్లోకి వెళ్ళిపోదాం. రైట్ నో ఈ స్టాక్ 2898 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఓకే, ఈ స్టాక్ యొక్క హై వచ్చేసి 3200, ఆల్మోస్ట్ మీకు 300 పాయింట్స్ అనేది కరెక్ట్ అయింది. మంచి బయింగ్ జోన్ ఎక్కడ అనుకుంటే ఇదండి, 2700 అనేది బెస్ట్ బయింగ్ జోన్ అవుతుంది. ప్రజెంట్ లెవెల్ దగ్గర కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మార్కెట్లో ఇంకొంచెం కరెక్షన్ వస్తుందో అప్పుడు 2700 దగ్గర కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇంకా కరెక్ట్ అయిందనుకోండి 2500 దగ్గర కూడా యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం ప్లే చేద్దాం అనుకుంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకో. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ఈ కంపెనీ లాస్ట్ 1 మంత్ గా చూసుకున్నట్టయితే 0.30% అనేది అప్ సైడ్ మూవ్ అయిందండి. పాస్ట్ 6 మంత్స్ గా 16% మూవ్ అయింది స్టాక్. ఈ బ్యాంక్ కూడా ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. మేనేజ్మెంట్ కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ గల ఉన్న కంపెనీ. ఈ కంపెనీ కూడా మనం పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోవచ్చు గైస్. ఈ కంపెనీ యొక్క చార్ట్స్ చూసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై 1800 అండి. రైట్ నౌ ఇది 1600 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, మార్కెట్లో ఇంకొంచెం కరెక్షన్ వస్తే 1550 అనేది బెస్ట్ బయింగ్ జోన్ అవుతుందండి. 1550 దగ్గర మనం ఈ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఇంకా కరెక్షన్ వచ్చిందనుకోండి 1425 అనేది బెస్ట్ 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 బయింగ్ జోన్ అవుతుందండి. 1525 అనేది బెస్ట్ బయింగ్ జోన్ అవుతుంది. మార్కెట్లో ఈ కంపెనీని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మార్కెట్లో ఎప్పుడెప్పుడైతే కరెక్షన్ వస్తుందో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా మీ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. మన థర్డ్ కంపెనీ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ అండి. ఏషియన్ పెయింట్ మీ అందరికి తెలిసిన కంపెనీనే. పెయింట్ ఇండస్ట్రీలో మోనోపోలీ అండి. ఈరోజు ఈ స్టాక్ 3% అనేది కరెక్ట్ అయిందండి. ఈరోజు ఈ స్టాక్ 3% కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ 104 రూపీస్ కరెక్ట్ అయింది. ఈ కంపెనీ చార్ట్ చూసుకున్నట్టయితే మనకు హైయెస్ట్ ఇక్కడండి. ఈ కంపెనీ హై వచ్చేసరికి 3450 రూపీస్ అండి. రైట్ నా ఇది 3100 దగ్గర ఉంది. మనకు బెస్ట్ బయింగ్ జోన్ వచ్చేసరికి 2850 అనేది బెస్ట్ బయింగ్ జోన్ అవుతుందండి. 2850 బెస్ట్ బయింగ్ జోన్. రైట్ నా ఉన్న ప్రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఏదైనా కరెక్షన్ వస్తే కరెక్షన్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీఐటీ టెక్నాలజీ అండి. ఈ స్టాక్ రైట్ నౌ 1711 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు ఆల్మోస్ట్ 1.6% అనేది కరెక్ట్ అయింది. పాస్ట్ 1 మంత్గా చూసుకున్నట్టయితే ఈ స్టాక్, పాస్ట్ 6 మంత్స్గా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ మొమెంటం ఏం లేదండి, అక్కడక్కడే ఉంది.
షేర్ హోల్డర్స్కి మంచి వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్ అండి ఇది. ఈవీ సెగ్మెంట్లో వెరీ స్ట్రాంగ్ మోడ్ ఉన్న కంపెనీ. లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకోవచ్చండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ కేపీఐటీ టెక్నాలజీ. రైట్ నో ఈ కంపెనీ 1691 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. బెస్ట్ బయింగ్ జోన్ వచ్చేసరికి 1500 అనేది బెస్ట్ బయింగ్ జోన్ అవుతుంది. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మార్కెట్లో ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు ఈ స్టాక్ని ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బెస్ట్ కంపెనీ, లాంగ్ రన్లో మీకు మంచి వెల్త్ క్రియేట్ చేసే కంపెనీ అండి. అలాగే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ అండి ప్రాజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీ నేను ఇన్వెస్ట్ చేద్దాం అన్న టైంలో 250-300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 668 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. అప్పటి నుంచి కొందాం అనుకుంటూనే ఉన్నాను. ఇంతవరకు నేను ఈ కంపెనీలో కొనింది లేదు. ఈ లెవెల్స్ కూడా బెస్ట్ బయింగ్ లెవెల్స్ గైస్. లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ కంపెనీని పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. మనం చార్ట్ చూసుకున్నట్టయితే ఈ కంపెనీ యొక్క హై 760 రూపీస్ అండి. రైట్ నో ఇది 652 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బెస్ట్ బయింగ్ లెవెల్ వచ్చేసరికి 520 రూపీస్ అండి. ఎప్పుడైతే 520 రూపీస్ వస్తుందో అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. ఎప్పుడైతే 520 లెవెల్స్ వస్తుందో ఖచ్చితంగా నేను ఈసారి మాత్రం యాడ్ చేసుకుంటాను నా పోర్ట్ఫోలియోలోకి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్సిటీసీ అండి. మనందరికీ తెలిసిందే రైల్వే కంపెనీ. రైట్ నో ఇది 925 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. మనందరికి తెలిసిన కంపెనీనే. ఈ కంపెనీ చార్ట్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ అనేది 1136 రూపీస్ హైయెస్ట్. బెస్ట్ బయింగ్ జోన్ వచ్చేసరికి 865 రూపీస్ అనేది బెస్ట్ బయింగ్ జోన్ అవుతుందండి. 865 రూపీస్ బెస్ట్ బయింగ్ జోన్ అవుతుంది. ఎప్పుడైతే మీకు 865 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ కనిపిస్తుందో అప్పుడు బై చేసుకోండి ఐఆర్సిటీసీని. మళ్ళీ మార్కెట్లో ఏదైనా కరెక్షన్ వచ్చి 865 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ ఏవైనా కరెక్షన్ వస్తే 680, 640, 720 ఆ లెవెల్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే ఫైనల్ స్టాక్ వచ్చేసరికి బ్లాక్ బాక్స్ అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ. నాకు 1 మంత్లో 50% రిటర్న్ అనేది ఈ కంపెనీ ఇచ్చింది గైస్. ఓకే, నేను 380 అరౌండ్ బై చేశాను. రైట్ నో ఇది 540 రూపీస్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ నాకు 50% రిటర్న్ ఇచ్చింది గైస్ ఈ స్టాకు. బ్లాక్ బాక్స్ ఏం చేస్తుందంటే డేటా స్టోర్ చేస్తుంది గైస్. మనకు పెద్ద పెద్ద కంపెనీస్లో డేటా స్టోర్ చేయాలంటే ఈ కంపెనీనే హెల్ప్ చేస్తుంటుంది. వీళ్ళకి ద స్ట్రాంగ్ క్లయింట్ బేస్ ఉందండి. బ్లాక్ బాక్స్కి మల్టీ బ్యాగర్ కానున్న స్టాక్ గైస్. ఈ స్టాక్ను మాత్రం మిస్ అవ్వద్దండి. ప్రజెంట్ కూడా మంచి వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతుంది. బాగా ర్యాలీ అయింది కదండి గైస్. ఈ స్టాక్ బాగా ర్యాలీ అయింది. అరౌండ్ 240 రూపీస్ దగ్గర నుంచి నాన్ స్టాప్గా 600 దగ్గర వరకు నాన్ స్టాప్గా ర్యాలీ అయింది. అందుకే మార్కెట్లో చిన్న కరెక్షన్ వస్తుంది. మీకు కరెక్షన్లో 480, 400 లెవెల్స్లో మీకు దొరికిందంటే బెస్ట్ బయింగ్ జోన్ అవుతుంది గైస్. యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను అరౌండ్ 380 దగ్గర ఎంట్రీ అయ్యాను. రైట్ నో నేను 50% ప్రాఫిట్లో ఉన్నా గైస్. ఈ స్టాక్, ఈ ఒక్క స్టాకే నా పోర్ట్ఫోలియోలో 50% ప్రాఫిట్ ఇచ్చింది. అది కూడా వితిన్ 1 మంత్లోనే గైస్. ఇంకా చాలా స్కోప్ ఉంది ఈ స్టాక్ పెరగడానికి. ఇది గైస్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి గైస్. అలానే స్మాల్ డిస్క్లైమర్ గైస్, మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ అనేది తప్పకుండా చేయండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది కంపెనీ ఏం చేస్తుంది, ఏం బిజినెస్ చేస్తుంది, ఫ్యూచర్లో ఏం చేయబోతుందని అనేది ఒక ఐడియా వస్తుంది. అలాంటి ఐడియా మీకు వచ్చినప్పుడే మీరు స్టాక్ ఏదైనా కరెక్షన్లో బై చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలా మీకు కంపెనీ గురించి ఐడియా లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టాక్ ఏదైనా 2%, 5% కరెక్షన్ వస్తే మీరు ఆటోమేటిక్గా సెల్ చేసి లాస్ బుక్ చేసుకుంటారండి. సో అందుకే ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చేయండి గైస్. ఉంటా గైస్. టేక్ కేర్. బై బై.